ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రజల్లోకి వెళ్లేందుకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. వివిధ సామాజిక వర్గాల బ్యాక్గ్రౌండ్లో ప్రధాన రాజకీయ పార్టీలు నడుస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు క్రిస్టియన్ వర్గాలకంటూ ఒక పార్టీ లేదు. ఏదో ఒక పార్టీలో ఉంటూ తమ ప్రయోజనాలను కాపాడుకోవటం కంటే కొత్త పార్టీని స్థాపించుకోవాలని భావించిన క్రిస్టియన్ వర్గాలు ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీని నిర్మించుకున్నాయి. మన రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ ఐపీఎస్ ఆల్ఫ్రెడ్, సినీ హీరో రాజా, సౌత్ సెంట్రల్ రైల్వే మాజీ జీఎం స్టాన్లీ బాబు ఈ పార్టీ స్థాపన కోసం గ్రౌండ్ వర్క్ చేశారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎం ఉదయ్ కుమార్, జాతీయ ప్రధాన కార్యదర్శిగా పాల్ దేవప్రియం పుల్లా ఎన్నికయ్యారు. ఆ పార్టీకి ఈసీ బూర గుర్తును కేటాయించింది. ఈ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రధాన రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా నిర్మించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇండియన్ క్రిస్టియన్ సెక్యులర్ పార్టీ. ఈ పార్టీ ఒట్టి ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా మనకి దేశమంతా ఈ పార్టీని స్థాపించిన తర్వాత ఈ యాక్టివిటీస్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఈ పార్టీ ద్వారా మనం చేయాల్సినటువంటి సమస్యలు బీదతనం నుంచి బయటికి తీసుకురావడం ఎలా అనేటువంటిది ఈజ్ ద గ్రేటెస్ట్ ఛాలెంజ్. అస్తిత్వ ఉద్యమాలు కాస్త రాజకీయ పార్టీలుగా మారుతున్న తరుణంలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. దీన్ని ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి.